హాయ్ అండి. వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఇవి కర్రీ కోసం తెచ్చుకున్న బీన్స్ అండి. ఇందులో కొన్ని మొలకెత్తినవి ఉన్నాయి. అవి టబ్లో వేద్దామని తీస్తున్నానండి. ఇంతకుముందు కూడా తీసుకొచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటే ఇలాగే వేశాను. అప్పుడు ఒక పావు కేజీ గింజలు అయితే వచ్చినాయి నాకు. అలాగే ఈ సంవత్సరం కూడా వేద్దామని ఇలా మొలకెత్తినవన్నీ తీస్తున్నాను అనమాట. ఇవేనండి లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన గింజలైతే. వీటిని టబ్లో వేస్తున్నానండి. ఈ సంవత్సరం ఎన్ని కాయలు వస్తాయో చూడాలి. 10 డేస్ ముందు ఒకసారి వేసానండి. అప్పుడైతే వాటర్ ఎక్కువైపోయింది ఏంటో తెలియదు, కానీ ఈ గింజలు మొక్కలైతే రాలేదండి. తీసి చూస్తే కుళ్ళిపోయినట్టు అయిపోయినాయి అనమాట. మళ్ళీ తెచ్చారని ఇప్పుడు మళ్ళీ వేశాను. ఈ విత్తనాలు పెట్టిన తర్వాత నేను కొన్ని రోజులు ఊరెళ్ళడం జరిగిందండి. అందుకని మొక్కలు వచ్చిన తర్వాత నేను వీడియో తీయడానికి అవ్వలేదు. అవి పెద్దవవి కాయలు కూడా కాసినాయి నేను వచ్చేసరికి. కాకపోతే పక్కన ఒక బొబ్బర్ల పాదు కూడా ఉందండి. దానికి చీడ ఉంది. ఆ చీడ దీనికి కూడా పట్టేసి తొందరగా ఎండిపోయిందనమాట మొక్క. కాయలు అక్కడక్కడ కాసినాయి. చూపిస్తాను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి అందులో గింజలు ఏమున్నాయో. పెద్దగా రాలేదండి. ఒక 100 గ్రామ్స్ అయితే ఉంటాయేమో. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా తక్కువ కాసినాయండి. అప్పుడైతే ఇంకా 2 అయితే ఉన్నాయి కాయలు. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. గింజలు కూడా తక్కువ ఉన్నాయి అన్నమాట కాయల్లో. కర్రీ వండితే చాలా టేస్ట్గా అనిపిస్తున్నాయండి. మన ఇంట్లో కాసిన మూలన ఏంటో తెలియదు కానీ. ఇదిగోండి, ఇదే పక్కన బొబ్బరి పాదు అని చెప్పాను కదా, ఇదన్నమాట. ఇదిగో చూడండి, దీనికి పట్టిన చీడ దానికి కూడా పట్టేసింది. ఇంక ఇది కూడా బాగాలేదనేసి ఇవన్నీ తీసేసాను అనమాట అండి. దాంతోపాటు ఈ పాదు కూడా తీసేసాను. ఈ బీన్స్ పాదుకి నెమటోడ్స్ కూడా వచ్చినాయండి. కింద వేర్లు చూస్తే ఆ వేర్లు కింద నెమటోడ్స్ కూడా ఉన్నాయి. అందుకని ఇంక మొత్తం తీస్తాను అనమాట. ఇంకెందుకు, ఎండిపోతుంది కదా అనేసి. అలాగే పక్కన వంకాయ మొక్కలు కూడా ఉన్నాయండి. అవి కూడా ఇంకా కాయలు కాయకుండా అదొకలాగా అయిపోయినాయి అని ఇంకా అవి కూడా తీసేస్తున్నాను అనమాట. మొత్తం ఇవన్నీ కొమ్మలు కట్ చేస్తాను. ఈ మొక్కలతో ఎక్కడికన్నా వెళ్ళొస్తే అసలు కుదరట్లేదండి. మొత్తం మొక్కలన్నీ కూడా పాడైపోతున్నాయి అన్నమాట. వీటికి ఎంతసేపు మనం ఏదో ఒక పోషకాహారం ఇస్తూ ఉండాలి. ఊరెళ్తే అవేమీ అందక ఈ మొక్కల్లో పోషక లోపం వచ్చేసి అవన్నీ కూడా పాడైపోతున్నాయండి. గార్డెనింగ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా సరే ఒకసారి ఆలోచించుకుని చేసుకోవాలి. ఎందుకంటే చంటి పిల్లల్లాగా చూసుకోవాలండి మొక్కల్ని. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా మొక్కలైతే పాడైపోతాయి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.